పండుగలు చేసుకుంటున్నాం మనం. అవి ముందు తరాలకు వెళ్ళాలంటే మన పిల్లల్ని నిజంగా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు ఇందాక రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండి పండుగలు తెలియలేకపోతున్నాయి. దానికి అసలు అంటే మీ గజల్ పరంగా ఏమైనా ఉద్యమం లాంటిది చేపడుతున్నారా? అసలు మీ నుంచి ఏం చేస్తున్నారు? పిల్లలు వాళ్ళ తెలుగు భాషలో మాట్లాడితే అమ్మా నాన్నలు కొట్టే రోజులు వచ్చాయి. తెలుగు భాష మాట్లాడడం అన్నది స్వాభిమానానికి సంబంధించింది. మాతృమూర్తి తృణీకారం, మాతృభాష తిరస్కారం, ఈ రెండు కూడా చాలా తప్పని గాంధీ గారు చెప్పాడు. ఇది చాలా అవసరం మనకి. ఎంత మీరు ఇంగ్లీష్లో మనం మాట్లాడుకునేవండి, మాట్లాడుతుంటే తెలియకుండానే మనం ఆ ఇంగ్లీషు మాటని తెలియకుండానే తెలుగులో అనువాదం చేసేసుకుంటుంటుంది మన మనస్సు. అంటే మాతృభాషలో అంత మమైకమైపోయి ఉంటుంది మన ఆత్మ. కాబట్టి తెలుగు భాష పరిమళించేలాగా చేయాలి. చాలా సంతోషం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి వరకు తప్పకుండా తెలుగు అనేటువంటి ఒక సబ్జెక్టు తప్పకుండా చదవాలి అనేటువంటి ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా శుభసూచకం. ఈ ఉగాది రోజు నేను మనస్ఫూర్తిగా నేను ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తెలుగు భాష మాట్లాడడం కరువైపోతే, అంటే నేను 125 భాషల్లో పాడాను, అందులో చాలా భాషల వాళ్ళకి లిపి లేకుండా పోయింది. కొన్ని అంటే భారతదేశంలో 1400 భాషలు ఉండేవి. రోజు రోజుకి ఆ భాషను మాట్లాడేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఈ మధ్య నేను రంపచోడవరం వెళ్ళాను, గిరిజనోత్సవాలు జరిగే బన్యోత్సవాలు. ఇక్కడ కోయ భాషలో ఎవరికో తెలుసా అన్న, ఎవరి చేతులు అతలే. కొండదర భాష, కొట్టియా, వాల్మీకి, సవర, పరంగి పొరజ, లంబాడి, ఎరుకుల, ఎవరు చేతులెత్తలే. అంటే ఈ భాషలు మాట్లాడేటువంటి గిరిజనులు ఆ భాష కూడా మర్చిపోయి కేవలం ఆంగ్ల భాషలోకి వెళ్ళిపోయి, అంటే మనకి భాష అనేదండి ఒక ట్రెజర్, ఒక నిధి. ఆ నిధి పోగొట్టుకుని ఏ సన్నిధికి వెళ్ళాలి? త్యాగరాజ స్వామి వారు నిధి చాలా సుఖమ రాముని సన్నిధి సేవ సుఖమా. నిధి సుఖమా? ఆ తెలుగు భాష సేవ సన్నిధి అది సుఖమా? భాష లేకపోతే ఇప్పుడు నేను బతుకుతున్నానంటే వాళ్ళ గజల్ శ్రీనివాస్ తెలుగు భాష లేకపోతే ఎట్లాగా? నేను మొన్న మౌంట్ ఆబు వెళ్ళి హిందీలో పాడా. హిందీ వచ్చు కాబట్టి పాడగలిగాను. అంటే భాష కొన్ని హృదయాలను దగ్గరకు చేస్తుంది. భాష అనేది ఒక జీవనాడి. తెలుగు భాష మృత భాషల జాబితాలోకి వెళ్ళిపోతుందని ఒక పక్క యునెస్కో వాళ్ళు చెబుతూ ఉంటే మనము తెలుగు భాషను పట్టించుకోకపోతే ఎట్లా అండి? కానీ తెలుగు ఉగాది రోజునన్నా సరే, ఈ ఉగాది రోజున మనం అనుకోవాలి ఏమంటే, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటిపాట తెలుగు, తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. రైలు అని సొంతం చేసుకుంటుంది తెలుగు భాష. బస్సు అని సొంతం చేసుకుంటుంది. తెలుగు భాష గొప్పది. ఏ భాషనైనా హత్తుకుంటుంది, ఎత్తుకుంటుంది. తెలుగువాడి గొప్పతనం అదే. పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు. మరి నా తెలుగు భాష ఎంత గొప్పది అంటే,
భగవంతుని గుండెలలో భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. చాలా చక్కగా చాలా గొప్పగా చెప్పారు తెలుగు భాష గురించి. మరి ఇంత ఔన్నత్యం మీరు మీ పాటల్లో పరిమళిస్తోంది. నిజంగా అంటే ఈ రోజుల్లో తెలుగు భాషకి ఉన్న స్థానం ఎటువంటిది మీ అభిప్రాయం పరంగా? యాక్చువల్గా హిందీ భాష తర్వాత అత్యధికంగా ప్రపంచ జనాభాలో ఎక్కువ మాట్లాడుకునేది ఆంగ్ల భాష. మీరు మర్చిపోండి, తెలుగు భాష ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. 14 కోట్ల మంది పైగా తెలుగు మాట్లాడతారు. కానీ ఇంత ఎక్కువ మాట్లాడే భాష ఎందుకు మనం దీన్ని ఆంగ్ల భాష మోజులో పడి ఎందుకు వృధా చేసుకుంటున్నాము, ఎందుకు దాన్ని మనం అశ్రద్ధ చేస్తున్నామో నాకైతే బోధపడదు. నేను మలేషియా వెళ్ళానండి తెలుగు మహాసభలకి ఒక 2-3 ఏళ్ల క్రితం. 2-3 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ తెలుగువాడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కారు మీద పచ్చి తెలుగులో శ్రీరామ జయం అని రాసుకుంటారు. అది తెలుగువాడని చెప్పుకోవడం కోసం. సరే, ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. నా పాట అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడే పుట్టి తెలుగులోనే బతుకుతూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. తాతల నాటి కాలంలో పుట్టారు వాళ్ళు. అందులో ఒక అతను అంటున్నాడు, శ్రీనివాస్ గారు బాగుంటారా మీరు? సరే, ఉదయం నుంచి మా ఆవిడ నన్ను పొద్దుంచి తిట్టిపోసిందండి. ఏమి తిట్టిపోసిందో చెప్పలేను. తిడితే నాకేం కోపం రాలేదు సార్. తిడితే తిట్టింది, కానీ తిట్టినంత తెలుగులో తిట్టింది సార్. ఎంత బాగుందో తెలుగులో తిడితే అంటుంది. అంటే దూరాన ఉండి వేల కిలోమీటర్ల దూరంలో ఉండి తెలుగు భాషని ప్రేమిస్తూ బతికే వాళ్ళకున్నంత నిజాయితీని, వాళ్ళ నిజాయితీని మన ఇంట్లో దీపంగా పెట్టుకోవాలి సార్. పెట్టుకుని తెలుగు భాషని మనం ప్రతిరోజు కూడా మాట్లాడుతూ దానిలో జీవిస్తూ ఉండడం వలన అంటే భాష అర్థమైతే పండగ అర్థమవుతుంది. భాషలో జీవన విధానం తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడన్నా చూపించాడు, తమిళవాడు అనగానే ఈ పంచి కడతాడు, తెలుగువాడంటే ఇలా ధోతి కడతాడు, బెంగాలీ వాడంటే ఇట్లా ఉంటాడు, మరాఠీ వాడు ఇట్లా ఉంటాడు, రాజస్థాన్ వాడు ఇట్లా ఉంటాడు, పంజాబీ వాడు ఇట్లా ఉంటాడని మన ఆచార వ్యవహారాలు, ఆకారాలు, మన కట్టుబొట్టు వ్యవహారాలు తెలుపుతున్నాయి. సో దీన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలన్నా, తెలుగువాడిగా బతకడాన్ని మనం చెప్పుకోవాలి. ఆ పండగలు చేసుకున్నప్పుడు మన తెలుగుతనాన్ని ఆవిష్కరించుకునేటువంటి స్థితి కలుగుతుంది మనకి. అందుకని తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎందుకు ఇంత బాగా చెప్పాల్సి వచ్చిందంటే, పండుగలు తెలుగు వికాసానికి, మన సంస్కృతి వికాసానికి వేదికలు. ఈ వేదికల్ని హృదయ వేదికలుగా చేసుకుని తప్పనిసరిగా జరుపుకోవాలి. మెరుగైన సమాజంలో పండుగలు మన సంస్కృతి, భాష వికాసంలో ఇవన్నీ కూడా మెరుగైన సమాజంలో బాధ్యతగా కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ మీద పోరాడుతుంటారు, TV9, TV1, లేకపోతే గర్ల్ చైల్డ్ గురించి పోరాడుతుంటారు, అలాగే స్ట్రీట్ చిల్డ్రన్ పిల్లల్ని సేవ్ చేసుకోవాలని మీరు చేస్తుంటారు, అలాగే మట్టి వినాయకుడి కోసం మీరు పోరాడుతుంటారు. ఇన్ని సామాజిక బాధ్యతలు చేసినప్పుడు ఈ పండగలు జరుపుకునేటువంటి కౌంట్ డౌన్ ఏదైతే ఉన్నదో అది ఉగాదికి కూడా మీరు చేయాలన్నది నా కోరిక. తప్పకుండా పండుగలు మనిషి మనుగడను కూడా తెలియజేస్తాయి కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం.